మనం అందరం కూడా ఎన్డీఏలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి, ఎన్డీఏ ఐకమత్యాన్ని కాపాడాలి. అందుకే మీరు వాచ్ చేస్తా ఉంటారు. నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఎక్కడికక్కడ కనపడినప్పుడు లేకుంటే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ మెసేజ్ ని రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఇస్తాం. కార్యకర్తలకు నాయకులకు సంకేతాలు ఇస్తున్నాం. మనం ఎన్డీఏలో భాగస్వాములం. ఇక్కడ ఎన్డీఏ ఉంది, ఢిల్లీలో ఎన్డీఏ ఉంది. అందుకే ఏ విధంగా మనం ప్రవర్తించాలనో, మనం ఏ ప్రవర్తన వల్ల కూడా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదని అనునిత్యం మనం పనిచేస్తున్నాం. అందుకే ప్రధానమంత్రి గారిని గౌరవించడం, అదే మరి కొండే ఎన్డీఏ పార్టీస్ ని ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోవడం ముందుకు పోతున్నాం. ఈ స్ఫూర్తి మంత్రులకు గాని జిల్లాల్లో గాని గ్రామం వరకు కొనసాగాలి. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అతిగా ప్రవర్తిస్తే ఓట్లు పోవడమే కాకుండా పార్టీకి అప్రతిష్ట పాలు వస్తుంది. అందుకే మళ్ళీ నేను రిమైండ్ చేసేది, ప్రజల పట్ల గౌరవంగా ఉందాం. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లు ఇవి మన దగ్గరికి రాకూడదు. ఈ రోజు ప్రజలు మిమ్మల్ని కూడా వాచ్ చేస్తున్నారు, ఒక కన్నేసి పెట్టారు. మీ ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్క దోస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలా సార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్. అందుకనే నేను కూడా అనునిత్యం పనిచేయడమే కాకుండా పార్టీ క్రమశిక్షణ కాపాడడానికి కూడా అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చేసిన మంచినే కాదు, అవతల వాళ్ళు చేసే కుట్రలను కూడా తిప్పుకొట్టే పరిస్థితి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. అందుకే గొడ్డలి పార్టీ చేస్తున్నటువంటి చెడును కూడా అనునిత్యం ప్రజలకు చెప్పాలి. అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. అది చాలక ఇప్పుడు కూడా కుట్రలు చేస్తున్నారు.